ప్రీమియం క్వాలిటీ బీడ్స్ అండి. బీడ్స్ కలెక్షన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్‌తో కొన్నైతే తీసుకొనొచ్చేసాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇది చూడండి, మీకు బీడ్స్‌లోనే డబుల్ కలర్ కాంబినేషన్స్‌తో అనమాట. లాకెట్ అయితే చాలా బావుంది. ఇదొచ్చేసి మీకు కింద బ్లాక్ స్టోన్‌తో వచ్చిందండి. అండ్ ఇది చూడండి, సింపుల్ చైన్ షార్ట్ వస్తుందండి అది. అండ్ ఇవైతే నక్షి ఫినిషింగ్‌లో హెవీ సెట్స్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ ఇవే కాకుండా చాలా కలెక్షన్ ఉన్నాయండి. స్టార్టింగే చూసి మరి ఇదైపోకండి. చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలో. అస్సలు స్కిప్ చేయొద్దు. లెంగ్తీ వీడియో చాలా లాంగ్ టైం తర్వాత వచ్చింది. అండ్ వీడియోని రొటేట్ చేయడం అలా అవ్వట్లేదండి. సో అందుకే ఇలాగే పెట్టేస్తున్నాను. మీకు కూడా కలెక్షన్స్ అనేవి సింపుల్‌గా అయిపోతాయని. అండ్ ఈ సెట్స్ కూడా ఉన్నాయి కదా, కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో. అండ్ అన్నీ కూడా కొంచెం లిమిటెడ్ పీసెసే వస్తున్నాయండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎడిట్ చేయడానికి టైం అనేది పడుతుంది. సో మీలో ఎవరైనా వీడియో కంటే ముందే మాకు కావాలి అనుకుంటారో వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఓకేనా? అండ్ ప్లీజ్ అండి, టైం పాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దు. మీరు సిన్సియర్గా పర్చేస్ చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇదొక్క రిక్వెస్ట్ అయితే చేస్తాను నేను. సో మీకు ఖచ్చితంగా ఐటెం కావాలి, కొనాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు లేదండి. అసలు ఆ కాన్సెప్టే లేదనమాట. అండ్ ఎవరైనా ఇస్తామన్నా సరే అది మీ చాయిస్ అండి. మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అది మీ ట్రస్ట్ మీద బిల్డప్ అయి ఉంటుంది. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసి కాల్స్ చేస్తారండి. కాల్స్ అనేవి నాట్ అవాయిడ్. ఓన్లీ మీరు వాట్సాప్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ ఐటమ్ అయితే నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 8879962363, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. పెట్టిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా కొనాలనుకున్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మనకు చాలా నెంబర్స్ నుంచి మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి రిప్లై అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. చెక్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. సో ఇన్ని ఐటమ్స్లో ఏది స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. వీలైనంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు నేను రిప్లై ఇచ్చేస్తాను. ఒకవేళ నా నుంచి రిప్లై మిస్ అయితే మళ్ళీ మీరు ఒకసారి హాయ్ అని పెట్టండి. బట్ కొంతమంది ఏంటంటే మనం రిప్లై ఇవ్వకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు. మీరు ఒకళ్ళనే ట్యాగ్ చేసుకొని ఉండండి. ఇదైతే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒకే ఐటమ్ 10 మందిని అడిగి ఎవరు ఫస్ట్ రిప్లై ఇస్తే వాళ్ళకి బుక్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ని అయితే అస్సలు ఫాలో అవ్వకండి. అది అసలు కరెక్ట్ కాదనమాట మనకి ఎవరికైనా సరే. అండ్ మేము రిప్లై ఇచ్చి మా దగ్గర లేదు అన్నాక మీరు సెకండ్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? ఇదొక్క రిక్వెస్ట్ అయితే నేను చేయగలుగుతాను. అండ్ ఇవి సిల్వర్ టైప్ బ్రాస్లెట్స్ అండి. సో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాం కదా. ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ అన్ని కలెక్షన్స్ కూడా మీరు మనం కాల్ చేసి అడిగేది ఏముంటుందండి, ఈ ఐటెం అవైలబుల్గా ఉందా లేదా, ఉంటే ఎన్ని డేస్కి వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా, లేకపోతే లెంగ్త్ ఎంత, లేకపోతే ఇంకా అండ్ క్వాలిటీ ఎలా వస్తుంది, సేమ్ ఐటెం పంపిస్తారా లేదా, మాకు అర్జెంట్ డెలివరీ ఉంది. ఇవేనండి మీరు మమ్మల్ని అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్. సింపుల్గా నేను చెప్పేది ఒక్క వీడియోలో విన్నారంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అంటే రీసెంట్గా మనకు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారు. సో వాళ్ళకి డౌట్స్ అన్నీ ఉండుంటాయి కాబట్టి ఈరోజు వీడియోలో ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తాము. ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది. ప్రైస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే ఫైనల్ ప్రైస్. డిస్కౌంట్స్ అట్లు ఏమీ ఉండవు. డిస్కౌంట్స్ కావాలంటే ఆఫర్ సేల్ వస్తుంది, ఆ టైంలో మీరు తీసుకోవచ్చు. అండ్ వేరే వాళ్ళు ఇది ఇంతకే ఇస్తున్నారండి మీరు ఇస్తారా అంటే అది వాళ్ళ చాయిస్ అండి. వాళ్ళ దగ్గర స్టాక్ ఉండుండొచ్చు, లేదా వాళ్ళ రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. ఓకేనా? అండ్ ప్రైజెస్ కోసం కూడా వాట్సాప్ చేసి ప్రైస్ ఎంత అని అడగద్దండి. మీరు ఆ ఐటమ్ కొనాలి అనుకుంటే అప్పుడు అది పిక్ పెట్టి ఇందులో ప్రైస్ క్లారిటీ లేదు, నాకు ఆ ఐటమ్ ఖచ్చితంగా కావాలి, ప్రైస్ చెప్పండి అని అడగండి. అంటే రీసెంట్గా ఒకళ్ళు అలాగే చేశారనమాట. ఇప్పుడు ప్రైస్ కొన్ని ఐటమ్స్ మీద ఫోన్ నెంబర్ పడుతుంది, అది నేను ఎడిట్ చేయడంలో మిస్టేక్ అయి ఉంటుంది కదా, అవి తీసుకొచ్చి ఇందులో ప్రైస్ సరిగా లేదండి, ప్రైస్ చెప్పండి అంటారు. ఆ ప్రైస్ కోసం మళ్ళీ నేను డేటా అంతా చెక్ చేసుకొని చెప్పాల్సి వస్తుందండి. ప్లీజ్, మీకు ఒకవేళ ఆ ఐటమ్ బాగా నచ్చి ఖచ్చితంగా ఇప్పుడు నేను కొనాలి అని మీరు అనుకుంటే అప్పుడు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ప్రైస్ కూడా చెప్తాను, మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? స్క్రీన్ మీద ఎలాగో కొంచెం అటు ఇటుగా తెలుస్తుంది మీకు ప్రైస్, రఫ్ ఐడియా అయితే వస్తుంది. ఫినిషింగ్ వచ్చేసరికి అన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్, మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటాయండి. కొన్ని కొంచెం డల్గా ఉంటాయి. ఇక్కడ ఈ పిక్లోనే చూడండి, బొట్టుమాల హారం పై హారం ఎలా ఉంది, కింద లాంగ్ వన్ ఎలా ఉంది. సో ఫినిషింగ్లో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. కొంతమంది బ్లాక్గా వస్తుందా ఎర్రగా వస్తుందా అంటారు. ఈ బ్లాక్గా వస్తుంది ఎర్రగా వస్తుంది అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కో లాంగ్వేజ్ వాడతారండి. నేను బ్లాక్ అంటాను, మీరు రెడ్ అంటారు. సో క్లారిటీ అనేది ఉండదు కదా. మ్యాట్ అంటే చూడడానికి కొంచెం డల్గా ఉంటుంది. ఇదే మ్యాట్ ఐటమ్ని కొంతమంది రియల్ గోల్డ్లా ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా అనేది అది మీరు ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సింపుల్ థింగ్ చెప్పేస్తున్నాను కదా. సో మీకు మ్యాట్ ఫినిషింగ్ ఐడియా ఉండాలి అంటే ఐటమ్ని బట్టి ఉంటుంది. ప్రతి ఐటమ్కి కూడా మ్యాట్ ఒకేలా లుక్ రాదు. కొన్ని ఐటమ్స్కి సూపర్ లుక్ వస్తుందండి, కొన్ని ఐటమ్స్కి అయితే అస్సలు లుక్ బాగోదు. సో ఎలా ఏంటి అనేది మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడంలో డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మీరు మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఐటమ్ సూపర్ వస్తుంది. కొన్ని నార్మల్ డిజైన్స్ ఉంటాయి, మీరు అవి ఫోటోగ్రఫీకి
థింక్ చేయడం తెలియక ఎక్కువ ఊహించుకొని కొంటారు. తీరా వచ్చాక అవి డల్గా అనిపిస్తాయి అన్నమాట. సో అది కంప్లీట్గా మన చాయిస్. ఇకపోతే పర్చేస్ చేశాక మీకు నేను ఉంది అంటే అడ్రస్ ప్యాటర్న్ ఇస్తాను. అడ్రస్ ప్యాటర్న్ మీరే టైప్ చేసి నీట్గా ఇవ్వాలి. దయచేసి మీ ఆధార్ కార్డ్ ఫొటోస్ లేకపోతే మీరు వేరే పార్సల్లో బుక్ చేసుకున్న వాళ్ళ ఫొటోస్ పెట్టకండి. ఓకేనా? మీకు అడ్రస్ మీరు టైప్ చేసి ఇస్తే మేము కాపీ పేస్ట్ చేస్తాం. రీసెంట్గా ఒక కస్టమర్ ముక్కలుగా అడ్రస్ ఇచ్చారండి. అంటే ఫోన్ నెంబర్ ఒకసారి, పేరు ఒకసారి. నేను అవన్నీ ఇంకా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక మొత్తం నీట్గా నేను చేసుకోవడంలో పిన్ కోడ్ డిజిట్ కాస్త ఎరేజ్ అయిపోయింది. సో మళ్ళీ కొరియర్ వాళ్ళు నాకు వెనక్కి తెచ్చి పిన్ కోడ్ అండి అని అడిగారు. ఇంకేం చెప్తాను చెప్పండి. సో దయచేసి మీ అడ్రస్ అయితే మీరు కరెక్ట్గా చూసుకుంటారు అన్నమాట. ఏదైనా రాసేటప్పుడు ఇందులో తప్పు రాశానని చూసుకుంటారు. అండ్ నా మిస్టేక్ అయితే అంత నాకే ఉంటుంది. ఇన్ కేస్ మీ మిస్టేక్ అయితే మీరు ఫేస్ చేస్తారు కాబట్టి మీరు చూసుకొని ఇస్తారు. ఓకేనా? ఇది అడ్రస్ గురించి. అండ్ డెలివరీ టైం అండి ఆల్ ఓవర్ ఇండియా 1 వీక్ to 10 days టైం అయితే పక్కా పడుతుంది. అయితే మా ఊరికి 3 days పడుతుందా, 4 days పడుతుందా, మా ఊరు పిన్ కోడ్ ఇదని అడుగుతారండి కొంతమంది. దయచేసి అలా అడగకండి. మీ దగ్గర 10 days టైం ఉంది ఐటమ్కి, నో ప్రాబ్లం అనుకుంటే పర్చేస్ చేయండి. మీకు 3-4 daysలో వచ్చిందనుకోండి, వెరీ హ్యాపీ. లేదు కొంచెం టైం ఎక్కువ పడింది అనుకోండి, ఇట్స్ ఓకే. మీకు ఆల్రెడీ మేము చెప్పాం కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఉంటారు. అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి వితిన్ 2 to 3 daysలో ట్రాకింగ్స్ వస్తాయండి. బట్ కొన్ని ఐటమ్స్కి ట్రాకింగ్స్ అయితే అందవు, బాగా టైం పడుతుంది. సో అవి మీకు 7 days లోపు రాకపోతే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ని బుక్ చేసి ఆర్డర్ గ్రూప్ ఫార్వర్డ్ చేశాను లేదు చూసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఫార్వర్డ్ చేసినా రాకపోతే ట్రాకింగ్ గురించి అడుగుతాను, వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. డిస్పాచ్ అయిపోయి ఉంటే ట్రాకింగ్ ఇస్తారు, లేదు ఏదైనా ఇష్యూ ఉంటే క్లియర్ చేసి మళ్ళీ మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొరియర్ చేస్తారు. ఇది డిస్పాచింగ్ ప్రాసెస్. సో డెలివరీ టైమింగ్ కూడా చెప్పాను కదా. ఇకపోతే పార్సల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని, తొందరపడిపోయి ఎగ్జైటింగ్ అయిపోయి ఎలా అంటే అలా ఓపెన్ అయితే చేయకండి. పార్సల్ రాగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేశాక ఎక్కడ ఆపకూడదండి. అబ్బా రీసెంట్గా ఒక కస్టమర్ అదే చేశారు, మొత్తం చుట్టి ఉందని చెప్పేసి అంతసేపు వీడియో తీయడానికి కూడా వాళ్ళకి కష్టమైపోయి కట్టు పాజ్ చేసుకుంటూ వీడియో తీశారు. లక్కీలీ ఐటమ్కి అయితే ఏం కాలేదు. అండ్ ఒక కస్టమర్ అలా వీడియో తీయలేదు, ఐటమ్ విరిగిపోయి వచ్చిందండి. ఐటమ్ అలా వస్తే మాత్రం మేము రెస్పాన్సిబుల్ కాదు. ఓపెనింగ్ వీడియో పర్ఫెక్ట్గా పెట్టారు. అండ్ ఇంకో కస్టమర్కి అండి, వాళ్ళు ఓపెనింగ్ వీడియో నీట్గా తీశారు, ఇయర్ రింగ్స్ మిస్ అయ్యాయండి. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో వాళ్ళకి మళ్ళీ ఇయర్ రింగ్స్ అనేవి రీడిస్పాచ్ చేయించేసాం. ఓకేనా? సో కావాలంటే మీకు ప్రూఫ్స్ కూడా నేను పెడతాను. కాబట్టి మీరు ఓపెనింగ్ వీడియో పర్ఫెక్ట్గా ఉంటే ఐటమ్ మిస్ అయినా, వేరే ఐటమ్ వచ్చినా, కంప్లీట్గా బ్రేక్ అయిన ఐటమ్ వచ్చినా ఎక్స్చేంజ్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇది బీడ్స్ ఉంది కదా, ఇందులో ఒక బీడు ఊడిపోయింది, ఓకే, ఇందులో ఒక పెరల్ రాలిపోయింది, ఇలాంటి వాటికి ఎక్స్చేంజ్ ఉండదు. సో నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ ఐటమ్ నచ్చలేదు, రీజన్ ఏదైనా కావచ్చు. మీరు చూసినప్పుడు బాగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశారు, చిన్నగా వచ్చినట్లు అనిపించింది, అండ్ బ్యాంగిల్స్ సైజ్ చిన్నవి అయిపోయాయి, ఇలాంటి వాటికి వేటికి కూడా మీకు ఎక్స్చేంజ్ అనేది అస్సలు ఉండదు. వెరీ క్లియర్గా చెప్పేశానండి, దేనికి ఎక్స్చేంజ్ ఉంటుందో దేనికి ఉండదు. సో ఏదైనా సరే మీరు చూసి సెలెక్ట్ చేసుకోవడంలో డిపెండ్ అయ్యి ఉంటుంది, అండ్ వీడియో తీయడంలో ఉంటుంది. సో 1 or 2 చిన్నవి అయితే మీకు లోకల్ షాప్లో చేసిస్తారండి. మనకి మేకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆ బీడ్స్ కాస్ట్ తీసుకొని మీకు చేసిస్తారు. అలా కాదండి, ఇప్పుడు ఇది పెద్ద స్టోన్స్ ఉన్నాయి, ఇందులో దగ్గర ఒక ఇది ఉందండి మొనాలిసా బీడ్స్లో, ఇందులో మీకు ఒక 5 నుంచి 10 స్టోన్స్ ఊడిపోయాయి, మొత్తం ఊడిపోయాయండి, స్టోన్సే లేవు అసలు. ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాం, ఎందుకంటే అన్ని స్టోన్స్ మీకు బయట ఎక్కడ చేయరు, వాళ్ళు చాలా కాస్ట్ తీసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ 1 or 2 వరకు చెప్పానండి మినిమం. అంటే ఇయర్ రింగ్ ఒకటి, ఆ ఇయర్ రింగ్ ఒకటి, నెక్లెస్లో ఒకటి, ఇయర్ రింగ్లో ఒకటి, అలా 2-3 వెళ్ళాయి అనుకోండి, వాటికి తీసుకోరు. మరి అలా అయితే ఎలా అండి, మాకు ఇస్తుందంటే లోకల్ స్టోర్లో చేసుకోండి, ఒక 30 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు మహా అంటే. సో వాళ్ళ దగ్గర నేను మీకు ఆ మనీ కూడా ఇస్తాను. ఈవెన్ ఎక్స్చేంజ్ చేయాలన్నా సరే, ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ అయితే మీరే కొరియర్ చేయాలండి, ఆ ఛార్జెస్ కూడా మీరే బేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంతమంది అడిగే క్వశ్చన్, మీరు చేసిన మిస్టేక్ మేము ఎందుకు చేసుకోవాలి అండి అని. సో మిస్టేక్ అనేది ఎవరు కావాలని చేయరండి, అది మిస్టేక్ లాగానే జరిగిపోతుంది. కావాలని చేస్తే అది చీటింగ్ అవుతుంది. ఓకే, మిస్టేక్ చేసి మేము ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేయం కదా. అండ్ ఒకసారి యాక్సెప్ట్ చేశాక మీకు అడ్రస్ ఇస్తానండి. అడ్రస్ అనేది యాక్సెప్ట్ చేశాక ఇవ్వనండి, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ జరిగాయి. సో కంపల్సరీ మీరు మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి నీట్గా పెట్టి కొరియర్ ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు మెసేజ్ చేస్తే అప్పుడు నేను అడ్రస్ ఇస్తానండి. అప్పటి వరకు అడ్రస్ అయితే ఇవ్వను, ఎందుకంటే చాలామంది అడ్రస్ ఇప్పించుకొని కొరియర్ చేయట్లేదు. అప్పుడు అడుగుతారు కొరియర్ ఛార్జెస్ మీవా మావా అని. అవి మీవే అని చెప్పాక వాళ్ళకి అక్కడికి వెళ్ళే టైం లేక కానీ, ఆ అమౌంట్ పెట్టడం ఇష్టం లేక కానీ ఆ ఐటమ్ అలాగే ఉంచేసుకుంటారు, ఏదో ఒకట్లే అని చెప్పేసి. ఇంకొంతమంది అయితే కొరియర్ చేస్తారండి, సో వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. కొంతమంది గురించి మాత్రం మాట్లాడుతున్నాను. సో అదనమాట, అందుకోసమే కొన్ని కఠినంగా అనిపించినా సరే అలాంటివి రూల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇది ఎవరిని తప్పుగా చూడడానికి కాదు, మనం జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది.
సో ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలి. వేరే ఐటమ్ వస్తే ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్కి మీరు ఐటమ్ కొరియర్ చేయాల్సి ఉంటుంది. మీరు కొరియర్ అయితే వచ్చేసి కొరియర్ ఆఫీస్కి వెళ్ళకండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. మీకు దగ్గరలో కనుక ఉంటే 50 రూపీస్ రిజిస్టర్ పార్సల్ ఉంటుంది. 50 కూడా కాదు, 40 ఉంటుంది. సరే ఒకటి 50 అనుకోండి. దానికి మీకు ఆ ఐటమ్స్ రిటర్న్ తీసేసుకుంటారు. మీకు అడ్రస్ ఇస్తాను, దాని మీద రాసి మీకు పెట్టించేయచ్చు. మీకు ఐటమ్ మళ్ళీ న్యూ ఐటమ్ని నాకు ఆ రిటర్న్ చేసిన ఐటమ్ మా దగ్గరికి రిసీవ్ అయిన తర్వాత మళ్ళీ న్యూ ఐటమ్ అనేది సెండ్ చేయడం ఉంటుంది. స్టాక్ చూసి ఉంటే ఓకే, లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ టైం పే చేసిన అమౌంట్ మొత్తం రీఫండ్ చేయడం కానీ, లేదా మీరు ఇంకేదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఆ ఐటమ్ స్టాక్ లేకపోతే మీరు ఇంకేదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్నైనా సెండ్ చేస్తాం. సో ఇదండి కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ అనేది. అండ్ దయచేసి ఈ వీడియో నేను ట్యాగ్ చేసి పెడతాను మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరు అంటే నెక్స్ట్ వీడియోస్కి కూడా ఈ వీడియో విన్నారంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, బ్యాంగిల్స్ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఎక్స్చేంజ్ అనేది ఉండదండి బ్యాంగిల్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా. డ్యామేజ్ అయితే ఉంటుంది, ఓకే. డ్యామేజ్ కాకుండా సైజ్ ఇష్యూస్కి అయితే అస్సలు ఎక్స్చేంజ్ ఉండదు. మీ సైజ్ ఏంటని గూగుల్ చార్ట్ ద్వారా మీరే చెక్ చేసుకొని తీసుకోండి. ప్రజెంట్ అయితే ఇన్విజిబుల్ చైన్స్ అనేవి బాగా క్రేజీగా ఉంటున్నాయండి. సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి, మీకు నచ్చింది చూసి బుక్ చేసుకోండి, ఓకేనా. అండ్ క్వాలిటీ విషయంకి వస్తే సూపర్ క్వాలిటీ ఉంటుందండి. మనకి నెంబర్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 2 years నుంచి నేను చేస్తున్నానంటే మీరు ఇంకా థింక్ చేసుకోండి. మనకు వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా వస్తున్నాయి. సో మీలో ఎవరికైనా వీడియో కంటే ముందే అప్డేట్స్ కావాలి అనుకుంటే త్రూ వాట్సాప్ గ్రూప్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ముందు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ఏమి నా ఒక్కదానివే కాదండి. మీరు ఎక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా సేమ్ ప్రాసెస్, సేమ్ రూల్ ఉంటుందండి. జస్ట్ చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కొంతమంది ఏమో నవ్వుతూ చెప్తారు, ఎక్కువగా చెప్పరు. కొంతమంది ఏమో గట్టిగా చెప్తారు. అలాంటి వాళ్ళు కొద్దిగా హార్డ్గా చెప్తారు, అంతే తేడా. సో ప్రాసెస్ అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా పర్చేస్ చేయండి. బీ పాజిటివ్ అండి. మీరు పాజిటివ్గా ఉంటే మీకు ఖచ్చితంగా మంచి ఐటెం రిసీవ్ అవుతుంది, ఓకేనా.